ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఆషాఢ మాసం ప్రభావంతో ప్రస్తుతం భక్తుల రద్దీ కాస్త తగ్గినా శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం సందర్భంగా స్వామివారికి చందన అలంకరణ, ఫల పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఈ నెల 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ సప్తాహ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచారి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక వాహన సేవ నిర్వహించనున్నారు. అమ్మవారికి ప్రతిరోజు సాయంత్రం కుంకుమాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు చేపట్టనున్నారు. శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి ఉదయమే చంద్రాలంకరణ, ఫలా పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేసుకుని ఉన్నాం. రద్దీ చాలా తక్కువగా ఉంది. ఎందుచేతంటే ఆషాఢ మాసం కాబట్టి రద్దీ తక్కువగా ఉంది. అదేవిధంగా మనకు గురువారం నుండి ఎల్లుండి 13వ తారీఖు నుంచి 7 రోజుల పాటు శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ సప్తాహ ఉత్సవాలు కూడా ప్రారంభించబడతాయి. విశేషమైనటువంటి అభిషేకాలు, వెంకటేశ్వర స్వామివారికి రాత్రి రోజొక వాహన సేవ, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహనం, గరుడ వాహనం, సర్వభూపాల సేవ, అశ్వవాహనం ఇత్యాది వాహన సేవలు కూడా రోజొక సేవలు ఉంటాయి. సాయంకాలం అమ్మవారికి కుంకుమార్చన కూడా ఉంటుంది. ఇట్లా 7 రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రావణ సప్తాహ ఉత్సవాలు కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి పవిత్రమైన శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సి